మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్న పక్షవాత రోగిని పడకమ తీసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. రోగముతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు. ప్రియులారా, వ్యాధితో ఉన్నటువంటి వానికి స్వస్థత రావాలంటే ముందు అతనిలో ఉన్న పాపము నయము కావాలి. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమగు కఫర్నామునకు చేరెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, జాగ్రత్తగా వినండి పిల్లారు, ఇప్పుడు అందరూ, కుమారా ధైర్యము వహించుము, నీ పాపములు క్షమించబడ్డవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పక్షవాత రోగిని స్వస్థపరచటానికి ముందుగా యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి. కారణం ఏంటంటే పాపము క్షమించబడకుండా స్వస్థత ఉండదు. పాపము క్షమించబడకుండా స్వస్థత ఉండదు. కాబట్టి ప్రియులారా, నువ్వు దేవుని యొక్క వరము కోసమై, దేవుని యొక్క దీవెన కొరకై ఏని కోసమైనా ప్రార్థన చేస్తుంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నాలో ఏదైనా పాపం ఉందా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నా, నీలో పాపాన్ని ఉంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి, దేవుడు నన్ను దీవించాలి అని ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చిన ప్రయోజనం లేదు. ప్రయోజనం శూన్యం ప్రియులారా. దేవుని దీవెన రాదు. మొదట నీవు పాపాన్ని విడిచిపెట్టో, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పవిత్రంగా మారో, అప్పుడు దేవుడి దీవెన నీకు వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అప్పుడు దేవుని యొక్క కృప నీకు వస్తుంది. పాపాన్ని విడువు, పరిశుద్ధతను పొందుకో, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైకి వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాస్తున్న మొదటి లేఖ, పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి లేఖలో, ప్రియులారా, మనం అనుకుంటాం పాపములో ఉండి చెడు జీవితాన్ని జీవించుకుంటా, మోసాలు చేసుకుంటా, అన్ని రకాల కార్యాలు చేసుకుంటా నేను దేవుడి దగ్గరికి వెళ్ళా కదా. ఎక్కడికి వెళ్ళాను? దేవుడి దగ్గరికి వెళ్ళా కదా, నాకు దీవెనలు వస్తాయిలే. ఏమొస్తాయి? నాకు దీవెనలు వస్తాయిలే. ఎలా ఉందంటే ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఎడారిలో పెరిగే నిప్పుకోడి అంటండి. నిప్పుకోడి అంట ఎవరైనా కానీ దాని వెంట పడతంటే ఏం చేద్దంటే పరిగెట్టుకుంటా ముందుకెళ్ళి ఒక గొయ్యి తీసుద్దంటండి. ఏం చేస్తుంది? ఒక గోతిని తీసి ఆ గోతిలో తన తలకాయ పెట్టి కాళ్ళు పైకి పెట్టి నన్నెవరో చూడతలేదులే అనుకుంటుంది అంటండి. నన్నెవరో చూడతలేదు అనుకుంటుంది అంటండి. ఏం చేస్తాడు? శత్రువు వచ్చి దాన్ని పట్టుకొని చికెన్ బిర్యానీ చేసుకొని తింటాడు. ఏం చేస్తాడు? అంతే కదండి. మనం కూడా పాపాన్ని ఏం చేస్తున్నాం? దాచిపెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి ఈ మాట వాడుతున్నా, ఏమనమాకండి, ఏమెరగని నంగనాసి తుంగపుర్రలాగా దేవుడా నన్ను దీవించయ్యా, దేవుడా నన్ను ఆశీర్వదించయ్యా అంటే అది జరిగేది కాదు. నీవు దేవుని దీవెన పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, ప్రియులారా, ఆ పాపాన్ని విడిచిపెట్టో, ఆ చెడుని విడిచిపెట్టో. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయంలో, ప్రియులారా, ఇదిగో 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆ పాత్ర నుండి తాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. పిల్లారా, మనం అనుకుంటామండి, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా కదా, పూజలో పాల్గొంటున్నా కదా, దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నా కదా, ఇంకా ఎందుకు దేవుడు నన్ను దీవించటం లేదో? అవునా కాదండి? అవునా కాదా? నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నా, ప్రార్థనలో పాల్గొంటున్నా, దివ్య బలి పూజలో పాల్గొంటున్నా, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నా, నాకెందుకు దీవెన రావటం లేదంటే పౌలు గారు చెప్తున్నాడండి, నీవు బలి పూజలో పాల్గొంటూ, అర్థమవుతుందా, దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోకపోతే, గుర్తుపెట్టుకోండి,
యోధా ఇస్కారియేతు కూడా దివ్యబలి పూజలో పాల్గొన్నాడా లేదా? కడరాత్రి భోజనంలో ప్రియులారా యోధా ఇస్కారియేతు కూడా ఉన్నాడు. రొట్టెను అందుకున్నాడు ప్రభు దగ్గర నుంచి. అందుకున్నాడా లేదా? అందుకున్నాడు. కానీ అతడు పాపములో ఉన్నాడు కాబట్టి, పాపపు ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క రొట్టెను అందుకుని కూడా చనిపోయాడు పాపములో. పిల్లారా, పాపంలో చనిపోయాడు. కాబట్టి నీవు దేవుని దీవెన పొందాలి అంటే నేను బలి పూజలో పాల్గొంటున్నా కదా, దివ్యస్త ప్రసాదం స్వీకరిస్తున్నా కదా అనుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోమాకో. ఏమంటున్నాడు? అయోగ్యముగా అంటే పాపపు స్థితిలో ఎవడైనా రొట్టెను తిని పాత్ర నుండి తాగితే దానికి వ్యతిరేకంగా పాపము చేస్తాడండి. దానికి వలన ఏమవుతుందంటండి? 30వ వచనాన్ని చదువుకో. ఎవరైనా కానీ పాపములో ఉండి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే ఏం జరుగుతుందంటే 30వ వచనాన్ని చదువుకుందాం. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనులుగా ఉన్నారు, ఎందరో మరణించి ఉన్నారు. ప్రియులారా, ప్రభు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుని సన్నిధికి వచ్చి మనం ఆత్మను శుద్ధిగా ఉంచుకోకపోతే ప్రయోజనం శూన్యం. ప్రియులారా, ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రోజున ఈ సంతానమాత పుణ్యక్షేత్రములో మరియ తల్లి దేవుని దీవెన మనం పొందాలంటే ఏమి చెయ్యాలని నేర్పిస్తుందంటే నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో, నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకో, నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకో. మీకు అందరికీ ఒక ప్రశ్న. నీ హృదయంలో సైతానుడు ఉన్నప్పుడు యేసుప్రభు వస్తాడా రాడా? రాలేడు. రెండో ప్రశ్న, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నప్పుడు సైతానుడు రాలేస్తాడా? అందుకే ప్రభు అన్నాడు, ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవు. ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవు. నీవు ధనాన్ని దైవాన్ని రెండింటినీ పూజించలేవు. సాతానుని దేవుని రెండింటినీ పూజించలేవు. ఉంటే దేవునికి చెందినటువంటి వాడివై ఉంటావు, లేకపోతే సాతానునికి చెందినటువంటి వాడై ఉంటాడు. ఎందుకని మనం గుర్తుపెట్టుకున్నాను, మళ్ళీ చెప్తున్నా, నీలో పాపాన్ని తీసివేసుకోకుండా మత్తయి శుభవార్తను ఒకసారి చదువుకుందాం పిల్లారా, 6వ అధ్యాయాన్ని. ఏమంటాడు ప్రభువు? నీవు పాపములో ఉండి దేవుని దగ్గరికి వచ్చి నీ బలి నర్పించినా అని ప్రయోజనం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మొదట ఏం చెయ్యాలి? నీవు ఆ పాపాన్ని తీసివేసుకోవాలి, ఆ చెడును తీసివేసుకోవాలి. ఏమంటున్నాడు? నీవు నీ సహోదరుని మీద ద్వేషముతోటి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏదైనా కానుక సమర్పించావనుకో, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ముందు సఖ్యపడు, ఆ పాపాన్ని తీసివేసుకో. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచ్చు ఆ కానుకను పీఠము చెంతనే విడిచిపెట్టి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుక సమర్పించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, గుణదలు వెళ్ళాను, సంతానమాత దగ్గరికి వెళ్ళాను, ఇంత కానుకిచ్చాను, అంత కానుకిచ్చాను. నువ్వు కానుక ఇవ్వాల్సింది ఏమిటి? నీ హృదయాన్ని కానుక ఇవ్వు. ముందు ఏమివ్వాలి? నీ హృదయాన్ని ఇవ్వు. నువ్వు ఇవ్వాలనుకున్న కానుక. దానికంటే ముఖ్యంగా సాతానికి ఇవ్వమాక నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. అప్పుడు నీవు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంతానమాత పుణ్యక్షేత్రములో దేవుడు నీ నుండి నా నుండి కోరేది, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. జ్ఞాపకం చేసుకో. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం.
మనలో ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. నాలో నేను పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాను ప్రభువా. నీ వాక్యంలో మాకు సెలవిస్తున్నావు ప్రభువా, పాపమును దాచిపెట్టుకున్నవాడు బాగుపడడో, కానీ ఆ పాపమును ఒప్పుకునేవాడు దేవుని దీవెనలు పొందుతాడని పలుకుతున్నాడు ప్రభువా సామెతల గ్రంథకర్త. పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడో, కానీ ఆ పాపమును ఒప్పుకునేవాడు దేవుని దీవెనలు పొంది రక్షించబడతాడు. దేవా, ఈ సమయంలో నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, నా దోషాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీ నుండి దూరం అయిపోయానయ్యా, నీ నుండి దూరం అయిపోయా తండ్రి. నన్ను క్షమించు నాయన, నా పాపాలు క్షమించు తండ్రి. నీ ఆదివారాన్ని గౌరవించలేదు ప్రభువా, నీ సన్నిధికి రాకుండా వెళ్ళిపోయానయ్యా దొడుకు చిన్నవాడిలాగా. పనులని, వ్యాపారమని, ప్రయాణమని, ముచ్చట్లని ప్రభువా నీ నుండి దూరం అయిపోయాను. యేసురాజా, నన్ను క్షమించు నాయన. నీ పరిశుద్ధ రామాన్ని ప్రభువా అన్యతగా మాట్లాడానయ్యా. నీ దేవాలయానికి వ్యతిరేకముగా, నీ బోధకులకు వ్యతిరేకంగా, నీ అభిషిక్తులకు వ్యతిరేకముగా నేను వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు తండ్రి. నన్ను మన్నించు నాయన. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వెయ్యి తండ్రి. అలనాడు సిలువలో వేలాడుతూ ఉండగా ఆ మంచి దొంగవాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే, నేడే నీవు నాతో పరలోకములో ఉంటావని పలికావుదా. ఈరోజు తండ్రి అటువంటి ఆశీర్వాదం నాకు దయచేయి తండ్రి. ఓ యేసురాజా, ఓ కరుణామయుడా, ఓ సిలువదారి, మా పాపముల కొరకై సిలువలు నలగొట్టబడినటువంటి ఓ దివ్య కారుణ్యమూర్తి, నీ కారుణ్యాన్ని నా మీద కుమ్మరింపచేయి తండ్రి. మా పాపముల మీద, సకల మానవాళి పాపముల మీద నీ దివ్య కారుణ్యాన్ని కుమ్మరింపచేయండి తండ్రి. ఓ దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. ప్రభువా, నా తల్లిదండ్రులను నేను గౌరవించలేదు తండ్రి, నా తల్లిదండ్రులను ఎతిరికించానయ్యా. వాళ్ళు వృద్ధాప్యంలో ఉండగా వాళ్ళని చూసుకోవాల్సిన రీతిలో నేను చూసుకోలేదు తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు ప్రభువా. ఇతరులు నా పొరుగు వారిని ప్రభువా నేను నా మాటల ద్వారా నరహత్య చేశాను ప్రభువా, నా దూషణల ద్వారా నరహత్య చేశానయ్యా. ఓ యేసయ్యా, ఓ కరుణామయ్యా, నన్ను క్షమించు తండ్రి. నా కళ్ళను నేను పవిత్రంగా చూడవలసినటువంటిది నా పొరుగు స్త్రీని నా అక్కగా, నా చెల్లిగా, నా తల్లిగా చూడాల్సినట్టు నేను ప్రభువా, ఇదిగో ప్రభువా పాపపు చూపులతో, పాపపు కోరికలతో, పాపపు ఆలోచనలతో మరిగిపోయానయ్యా. కామ వికార చేష్టలతో నేను మిగిలిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి. ప్రభువా, అబద్ధాలు ప్రభువా అలవలకగా మాట్లాడానయ్యా. నన్ను క్షమించు తండ్రి. లేస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, వెళితే అబద్ధం. తండ్రి, నన్ను క్షమించయ్యా. ఈరోజున నీ తల్లి పరిశుద్ధ మరియమాత, సంతానమాత మాకు నేర్పిస్తుందయ్యా. దేవుని దీవెన పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే పవిత్రంగా మారాలి. నేను పరిశుద్ధుడినైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని నువ్వు ఆహ్వానిస్తున్నావయ్యా. ఆ తల్లి మరియ తల్లి పరిశుద్ధురాలు కాబట్టే నీ కుమారుడు 9 నెలల పాటు ఆమె గర్భములో ఉన్నాడయ్యా. పరుల సొమ్ముల కొరకై, వ్యాపారము ద్వారా, కూలి ద్వారా నేను అన్యాయంగా ప్రభువా దోచుకోవటానికి ప్రయత్నం చేస్తే నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు నాయన. ఓ కరుణామయ, ఓ దయగల తండ్రి, నీ సిలువ రక్తాన్ని ఈ దివ్య మందస్సము నుండి మా పైన ప్రోక్షించండి తండ్రి. మమ్మ శుద్ధి చేయండి నాయన. ప్రతి పాపాన్ని కడిగి వేయండి ప్రభువా, ప్రతి పాపాన్ని శుద్ధి చేయండి ప్రభువా. ఎర్రగా సింధూరముల వలె ఉన్నా కానీ తెల్లగా మంచు వలె పరిశుద్ధంగా మార్చాయి మమ్ము. నీ శక్తిని మా మీద కుమ్మరింపచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరింపచేయండి ప్రభువా. నీ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క కృపను మాకు దయచేయండి తండ్రి. అందరం కూడా ప్రియులారా చేతులు జోడించి కలిసికట్టుగా భక్తితో ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీతో పాప సంకీర్తనము చేయుచున్నాను.
ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు. నీకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొలుచున్నాము. ప్రియులారా, అదేవిధంగా చేతులు చాచి ఉంచండి. చివరి ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు చాచి భక్తితో ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మమ్మందరం నీ సన్నిధికి పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉంచుకొని నీకు ఆశీర్వాదాలు మా మీద కుమ్మరింపచేస్తున్నాడు గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నీ అభిషేకాన్ని మాకు ఇవ్వండి నాయన. మీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చినట్టు నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభు భార్యాభర్తల మధ్యలో సఖ్యతను దయచేయండి ప్రభువా. విడిపోయిన కుటుంబాలను కలపండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈ రోజున ఈ సంతానమాత పుణ్యక్షేత్రానికి గర్భఫలము కొరకై ఎవరైతే వచ్చారో వారందరి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. వారి గర్భఫలాన్ని పండించండి నాయన. వారి కన్నిటిని తొలగించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వ్యాధులతో బాధలతో కృంగిపోతున్నటువంటి వారిని నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. నీ పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా వివిధ రకాలైన వ్యాధులతో ఉన్నటువంటి వారిని ఈ క్షణంలో ప్రభువా నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద కొమ్మరింపచేయండి ప్రభువా. ప్రభువా ప్రత్యేకంగా ప్రభువా ఈనాడు పిల్లల కొరకై, కుటుంబ సభ్యుల కొరకై, చదువుకునే బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ మంచి జ్ఞానాన్ని, నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రభువా నీ బిడ్డల మీద కొమ్మరింపచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈ రోజున ప్రభువా వ్యాపారం చేసుకునేటువంటి వారి కొరకై, ఉద్యోగాలు చేసుకునేటువంటి వారి కొరకై, పనిపాటలు చేసుకునేటువంటి వారి కొరకై, కూలి పని చేసుకునేటువంటి వారి కొరకై, వ్యవసాయదారుల కొరకై, పంటలు వేసుకునేటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరిని ఆశీర్వదించండి నాయన. వారందరిని దీవించండి ప్రభువా. ప్రత్యేకంగా దూర ప్రాంతం నుండి ప్రభువా ఈ రోజున నీ సన్నిధికి వచ్చిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, వారి కోరికలను దీవించండి నాయన. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించండి. కోర్టు కేసులతో ప్రభువా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారికి విడుదల ప్రసాదించండి నాయన. ఆశీర్వదించండి నాయన. దీవించండి ప్రభువా. ప్రత్యేకమైన ఉద్దేశాలతో, కోరికలతో ప్రభువా ఈ సన్నిధికి వచ్చినట్టు ప్రతి బిడ్డ కూడా ప్రభువా వారి కోరికలను తీర్చమని, నీ యొక్క వారి యొక్క తలంపులను దీవించమని వేడుకొనిచున్నాం. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ప్రభువా పాపములో బ్రతుకుతున్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు పాపములో పడిపోతున్నట్టు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారికి విడుదల ప్రసాదించండి, విమోచన ప్రసాదించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా సైతాను శక్తుల చేత బంధించబడుతున్నటువంటి వారి కొరకే విమోచన ప్రసాదించండి నాయన. విడుదల ప్రసాదించండి నాయన. స్వస్థతను అనుగ్రహించండి నాయన. సాతాను శక్తుల నుండి, సైతాను తంత్రోపాయాల నుండి, మంత్ర తంత్రాల నుండి విడుదల దయచేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఈ సమయంలో తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈ పెద్ద పరిమి విచారణ కొరకై, విచారణ గురువులు ప్రకాష్ ఫాదర్ కొరకై, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపదేశులు సిస్టర్స్ కొరకై, సహకరిస్తున్నట్టు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు దీవించండి. ఈ మరియమాత పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించండి నాయన. ఇక్కడికి ఇంకా ఎంతోమంది బిడ్డలు వచ్చి తండోపతండాలుగా ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునేలాగా దీవించమని, ప్రతి బిడ్డను ఈనాడు సహకరిస్తున్నటువంటి, సహాయం చేస్తున్నటువంటి, ఈనాటి ఆరాధనలో, ఈనాటి బలి పూజలో సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఈనాడు మా మధ్యలోకి విచ్చేస్తున్నటువంటి, అమెరికా నుంచి విచ్చేస్తున్నటువంటి జయరాజ్ ఫాదర్ గారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా వారిని దీవించండి నాయన. వారి తలంపులను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం అదే విధంగా మోకరించి శిరమును వంచుడి పాట పాడుకుందాం పిల్లారా. శిరమును వంచుడి వినయము తోడా, నీ మాయాద్భుత వరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతనారాధన ప్రజ్వలింప
గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు యోగ యోగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మా మాధుర్యము నుండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటలు జ్ఞాపకచనం మా కుస్తంగా చిత్తగించితిరే. మీ దివ్య స్థిర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.